వింటారా? మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి, మీకేమైనా సందేహాలు ఉంటే అడుక్కోండి, కానీ కానుకలండి హుండీలో వేయండి. Off your mic. Of all dreams. భక్తులారా, మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి, మీకేమైనా సందేహాలు ఉంటే అడుక్కోండి, కానీ కానుకలండి హుండీలో వేయండి. బాబా, ఇది నా జాతకం, ఇది చూసి నా ఫ్యూచర్ చెప్పండి బాబా. 1 2 3 4 5 6 10. బాబు, మీ ఇంట్లో షుగర్ కూడా తింటారా? అవును బాబా. జై బుచ్చి బాబా. మీరు ఎలాగా తెలుసు బాబా? ఇది చూస్తే అర్థమవుతుంది. ఏమన్నా ప్రాబ్లమా బాబా? ప్రాబ్లమా? మట్టి గడ్డ. ఇదేం జాతకం కాదు. మీ ఇంట్లో వెళ్ళి కూర్చో. బాబా బాబా, భక్తులు మనవాళ్ళు, అంతా లసుకుంటా. బాబా బాబా, ఇంకో సందేహం. జాబ్ చేయాలంటే ఏమి చేయాలి బాబా? జాబ్ చేయాలంటే జాబ్ రావాలి కదా. మళ్ళీ చెప్పరు బాబా. జై బుచ్చి బాబా. జై బుచ్చి బాబా. బాబా, నాకు సందేహం ఉంది బాబా, నాకు ఒక గొప్ప సందేహం ఉంది. ముందు సందేహం చెప్పు, నేను గొప్పదో కాదో చెప్తాను. ఆశ, అత్యాశ, దురాశ అంటే తేడా ఏంటి బాబా? మంచి ప్రశ్న అడిగావు, నీలో విషయం ఉంది. ఓక్స్ గణేష్ ఈవెంట్స్లో ఒక పర్ఫార్మెన్స్ చేయాలనుకోవడం ఆశ, ఒకటి కన్నా ఎక్కువ పర్ఫార్మెన్సెస్లో ఉండాలనుకోవడం అత్యాశ, కానీ అన్ని పర్ఫార్మెన్సెస్లో ఉండాలనుకోవడం దురాశ. జై బుచ్చి బాబా. జై బుచ్చి బాబా. జై బుచ్చి బాబా. జై బుచ్చి బాబా. బాబా, నాకు ఒక్క డౌట్ ఉంది. అయ్యా, నువ్వు అన్నం తింటున్నావా, డాగ్స్ తింటున్నావా? సన్యాసికి సన్యాసికి తేడా ఏంటి బాబా? సన్యాసి అంటే అందరినీ వదిలేసిన వాడు, సన్యాసి అంటే అందరినీ వదిలించుకునేవాడు. ఏమంటారా? అంతేగా అంతేగా. జై బుక్చిక్ బాబా. జై బుక్చిక్ బాబా. బాబా, ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి? పరా అనే 2 అక్షరాలు. అబ్బా, భలే భలే చెప్పారు. అరే, అది పంచినాయినా, సమాధానం కాదు. ఆత్మ అంటే మనలో ఉండేది, పరమాత్మ అంటే దానిలో ఉండేది. ఏమంటారా? అంతేగా అంతేగా.
అసలు ఏ దారినో నడవాలి బాబా. ఓక్స్లో ఎన్నో దారులు ఉన్నాయి, ఏ దారిలో నడవచ్చు. ఓ మై గాడ్. ఏమంటారా? అంతేగా అంతేగా. 2025 అలా ఉంటుంది బాబా. ఎవరికేం తెలుసు? 2023 ఎలా ఉంది? బాగుంది. 2024 బాగుంది. మళ్ళీ 2025 పోయే కాలమా? 2025 కూడా బాగుంటుంది. చిక్ బాబా, జై బుక్ చిక్ బాబా. బాబా నిన్ని పరమ భక్తురాల్ని. నాకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి. అడుక్కో బాలిక. కర్మ దాని అనుసాయం ఏమిటి బాబా? నువ్వు చేసింది కర్మ, దాని తర్వాత వచ్చేది అనుసారం. అర్థం కాలే బాబా. కేవనియన్ వాళ్ళు ఇల్లు కట్టి ఇస్తారు కదా, అది కర్మ. అవే ఇల్లు రూఫ్ లీక్ అవుతుంది కదా, అది దాని తర్వాత అనుసారం. ఏమంటారా? అంతేగా 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 అంతేగా. అబద్ధం అంటే ఏమిటి బాబా? అబద్ధం అంటే అబద్ధమే. అర్థం కాలేదా? ఆన్లైన్లో సినిమా రివ్యూస్ చూస్తే బ్లాక్ బస్టర్ అని చెప్తారు కదా, అది అబద్ధం. నువ్వు చూస్తే ఏమనుకుంటావో అది నిజం. మీ అక్షయ పాత్రంలో ఏమొచ్చినా డబల్ వస్తుందన్నారుగా. నాకు ఒక బండరాయి ఉంది, అది వేస్తే ఇంకొకటి వస్తుందా? ఎలా? మరి బంగారం ఎట్లా అవుతుందిరా? నువ్వు దొంగ బాబా అని నాకు తెలుసు. నిన్ను భక్తురాల్ని కాదు, నేను పోలీసుని. నా వాళ్ళు కూడా వచ్చారు. పరిగెత్తండి రా, పరిగెత్తండి. ఒరే చిక్ బుక్. నేను చిక్ బుక్ కాదు, బుక్ చిక్. అయినా వీడేంటి ఇంత లెంత్ ఉన్నాడు? పోలీస్ కాబట్టి అంత లెంతే ఉంటా. నేను ఎలాగో దొరికాను కదా, వెళ్ళి తీసుకువెళ్ళండి. అబ్బా నేను డైలాగ్ చెప్తాను. సర్లే చెప్పు. ఈ బెల్ట్ మీద కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ఇంకోటేమో ఉంది, ధర్మానికి. ధర్మానికి ప్రతీకారం అయితే. అరే అది ప్రతీకారం, గొడ్డుకారం కాదు, అది ప్రతీకలైతే. ప్రతీకలైతే కనిపించని 4వ సింహమే ఈ కబాలి కబాలి కబాలి. అయినా మన ఎస్ఐ గారు వస్తున్నారు. Gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh.
మీరు వచ్చారేంటి సార్? వీడేనా చిక్ బుక్? నేను చిక్ బుక్ కాదు, బుక్ చిక్. ఈ స్కిట్ అయినా మీరెందుకు వచ్చారు సార్? ఏదో స్కిట్ కోసం వచ్చాను రా. వీడిని ఏం చేద్దాం సార్? ఎలాగూ దొరికాడు కదా, పట్టుకెళ్దాం. ఏమంటారు? అంతేగా 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 అంతేగా